క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు జీవం గల నామంలో శుభములు తెలియచేస్తున్నామండి. ఇది నాన్న యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చదువుతా ఉన్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు గలవు. మరలా 5వ వచనం చదువుతున్నాను. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎదిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాను. మిమ్మల్ని దేవుడు అడుగుతా ఉన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. దేని గురించి స్వస్థపడగోరుచున్నావు? వ్యాధి బాధల నుంచి స్వస్థపడగోరుచున్నావా? విడుదల కానిటువంటి వ్యసనాల నుంచి స్వస్థపడగోరుచున్నావా? అయితే యేసుక్రీస్తు నీ కొరకు రాబోతున్నాడు. ఎక్కడి నుంచి రాబోతా ఉన్నాడు? 5 మంటపములలో నుంచి రాబోతున్నాడు. ఆ 5 మంటపములు ఏమిటి అనగా ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అనేటువంటి మంటపాలలో నుంచి, ధర్మశాస్త్రములో నుంచి